దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకి ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామమున మీకందరికీ శుభములు దీవెనలు కలుగును గాక. వాక్యము చదువుకుందాము. తీతు 2:5. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పనిచేసుకుని వారునై ఉండి మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము యవన స్త్రీలకు పౌలు గారు ఇచ్చిన ఆజ్ఞలను మనము ధ్యానించుకుంటున్నాము. పూర్వము పౌలు గారి కాలంలో భార్య భర్తకు లోబడి ఉండడం అనేది రివాజుగా ఉండేదట. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే భర్తకు లోబడి పిల్లలను సంరక్షించే క్రైస్తవ స్త్రీ క్రీస్తుని కూడా సేవ చేస్తున్నట్లే అని పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలలో వ్రాయబడి ఉంది. ప్రభువుకు చేసినట్లే తన ఇంట్లో పని అంతా భర్తకు లోబడి పిల్లలను సంరక్షిస్తూ ఉండేది. ప్రభువుకు చేస్తున్నట్లే అని పౌలు గారు చెప్తున్నారు. గృహిణులు ఇంటి బాధ్యతలు నిర్వర్తించుచూ ఉండటం దేవుని అది చిత్తమయ్యింది. ఆమె యొక్క ముఖ్యమైన ప్రేమ మరియు బాధ్యత ప్రభువునందును ఆమె భర్త మరియు పిల్లల యందును తప్పనిసరిగా ఉండాలి అంటున్నాడు పౌలు గారు. ఒకవేళ ఆమె తప్పని పరిస్థితులలో ఉద్యోగం చేయవలసి వచ్చినను మొదటిగా దేవుడు మొదటిగా ఏం చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకళ్ళు ఉద్యోగం చేయవలసి వచ్చినా సరే ప్రభువుని ప్రార్థించుకుంటూ వినయ విధేయతలతో ఉంటూ తన భర్త పిల్లల బాధ్యత కూడా ప్రాధాన్యం ఇచ్చుతూ ఉండాలి అంటాడు పౌలు గారు. ఉద్యోగ బాధ్యత ఆ 3 స్థానముల తర్వాత మాత్రమే 4వ స్థానంగా పరిగణలోకి తీసుకోవాలంటాడు. భర్త సంపాదనతో ఇల్లు గడుపుట కష్టం అనిపించినప్పుడు భార్య కూడా ఉద్యోగం చేస్తూ భర్త సంపాదనకు మద్దతుగా ఉండాలి. అప్పుడు మద్దతుగా ఉన్నప్పుడే కుటుంబాన్ని నిలబెట్టుకోగలరు. నిలబెట్టుకుంటూ కుటుంబం దేవుని ఆశీర్వాదములు అభివృద్ధి చెందేలా భార్య తన బాధ్యతగా గుర్తెరిగి ఉండాలి. భార్య ఎన్ని భార్యకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? క్షమించాలి. గనుక నేటి ధ్యానవాక్యమును బట్టి దేవుడు నిర్మించి అనుగ్రహించినటువంటి కుటుంబము దేవుని ఆశీర్వాదములో ఎదగాలంటే ప్రతి స్త్రీ, ప్రతి గృహిణి తన భర్తకు లోబడి భర్తను తన బిడ్డలను ప్రేమిస్తూ ఉండాలి. స్వస్థబుద్ధి కలిగి పవిత్రులుగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. తన ఇంటి వారికి, ఇతరులకు, అందరికీ దేవుని ఉపదేశాలు బోధిస్తూ ఉండాలి. తన బిడ్డలను దైవలేఖనాలు చదివిస్తూ బోధిస్తూ కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థనలు
చే చేస్తూ ఉండాలి గృహిణి. అప్పుడే ఆ కుటుంబము ముప్పదంతలుగాను, అరవదంతలుగాను, నూరంతలుగాను ఫలించి అభివృద్ధి పొందుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఆ ప్రకారంగా దేవుని దీవెనలతో కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మనకి కుటుంబం బాధ్యతలో మనం పాలు పంపులు పుచ్చుకుంటాము. కుటుంబ అభివృద్ధికి మనము తోడ్పడుతూ ఉంటాము. దేవుని దీవెనలతో మనము కుటుంబాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉంటాము. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నాయన నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని నాయన వినుచు నాయన ఉన్నటువంటి అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదం అనుగ్రహించు నాయన. ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు. మేము ఎల్లప్పుడూ నాయన అందరము కలిసి మెలిసి కుటుంబ పరిస్థితులను అవగాహన మేము చేసుకుంటూ నీ యందు భయభక్తులతో దేవా మేము కుటుంబాన్ని గడుపుకుంటూ నీ దీవెనలు మేము నిత్యము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.